నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగింది. జిల్లా లీగల్ సెల్ వాలంటరీ పీఎం కార్. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పరిశ్రమల స్థాపనకు అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఓఎన్జీసీ, రామ్కీ గ్రూప్ సంస్థల సహకారంతో కారంచేడు మండలం కారంచేడులో నిర్మించిన జీపీ చెరువు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 1 MLD మైక్రో ప్లాంట్ను మంత్రి రవికుమార్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అదే గ్రామంలో నిర్మించనున్న మరొక ప్లాంటుకు భూమి పూజ చేశారు. ఎంపీ పురంధేశ్వరి తనయుడు హితేష్ చెంచురాం 1 కోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. సూక్ష్మ శుద్ధ జల కేంద్రంలో యంత్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అతిథులు మాట్లాడారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి రవికుమార్ అన్నారు. కారంచేడు మండలమే కాకుండా నియోజకవర్గం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ నుంచి నిధులను కేటాయించి గ్రామ ప్రజల దాహార్తి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని అన్నారు. సామాజిక బాధ్యతతో దగ్గుపాటి హితేష్ చెంచురాం 1 కోటి రూపాయల విరాళం అందించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం అనేది, అదే విధంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనమందరం ఈ రకంగా కలవడం అనేది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా జననీ జన్మ భూమి స్వర్గాదపి కరియసి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గం లేదు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగా కారంచేడులో జన్మించినటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు కారంచేడు గ్రామ సంబంధించినటువంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నటువంటి నేపథ్యంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు స్పందించడం, వారి దగ్గరికి గ్రామస్తులు రావడం, వారితో చర్చించడం, ఒక సదావకాశాన్ని, అంటే మాతృభూమికి సేవ చేసేటువంటి అవకాశాన్ని గ్రామస్తులందరూ ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తాం. దానికి ముందుగా మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ తర్వాత మా శక్తికి అనుగుణంగా ఎక్కడైనా ఫండ్స్ తీసుకురాగలమేమో, అదేవిధంగా ఇప్పుడు హితేష్ చేసినట్లుగా ఒకవేళ మేమేమన్నా వనరులు సమకూర్చగలమేమో అనేటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు, కొత్త చెరువు తవ్వకం కావచ్చు, గ్రామంలో డ్రైనేజ్ విషయం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు అనేకం మనమందరం కూడా కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం. ఈ గ్రామ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ఒక రామ్కీ సంస్థ ద్వారా ఒక మంచి ప్లాంట్ తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకి, కారంచేడు ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఒకటి సరిపోదనే దాని ఉద్దేశంతో మరో ప్లాంట్ కూడా పెట్టాలనగానే బాబు మళ్ళీ వచ్చి నేను కూడా నాకు ఫ్యాక్టరీ నుంచి దాదాపు 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి బాబు కూడా మళ్ళీ ఇచ్చే వాళ్ళ 2వ ప్లాంట్ 3వ ప్లాంట్ కూడా వారి వంతు సహాయం చేసినందుకు బాబుని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాము. అంతేకాకుండా మనం ఏమనుకున్నాం, మరొక 30 కోట్ల రూపాయలు కొంత యాస్పిరేషనల్ గా మనకి శాంక్షన్ లేకపోయినా వేరే జిల్లాలో ఎక్కడైనా వాళ్ళు చేయలేకపోతారేమో, వాటిని కూడా మనం ఉపయోగించుకుందాం, ముందే శాంక్షన్ ఇచ్చి మనం వర్క్ చేద్దాం అనే సంకల్పంతో కూడా మరొక 30 కోట్ల రూపాయల వరకు మనం చేద్దాం అనేటువంటి ఆలోచన. ఈ రోజున ఈ కార్యక్రమానికి వారు వాళ్ళ సొంత ఊరిని తలుచుకుంటూ మీ అందరిలో చిరునవ్వు చూడడం కోసం, మీ అందరిలో మమేకమైపోయి ఈ ఊరిని వదిలిపెట్టకుండా మీతో కలిసి ఉండి, వారి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళ ఊరి మీద మమకారంతో ఇక్కడ వాటి కార్యక్రమాన్ని చేసి మీ అందరికి ఒక మంచి అసెట్ ని, ఒక మంచి నీళ్ళని అందించేటువంటి కార్యక్రమం చేసినందుకు వారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి డబ్బుల్ని డొనేట్ చేస్తున్నటువంటి అతిపెద్ద విరాళం ఇస్తున్నటువంటి వారి అబ్బాయి హితేష్ చెంచురాం గారికి, వాళ్ళందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు.
పరిశ్రమల స్థాపనకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. పరిశ్రమలు ఎగుమతులపై జిల్లా స్థాయి ప్రోత్సాహక కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులను ప్రోత్సహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అన్నారు. గతేడాదిలో స్థాపించిన పరిశ్రమలకు రాయితీ నగదు కొరకు ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. గడువులోగా దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేసే ప్రక్రియ శరవేగంగా చేపట్టాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్లో 13 దరఖాస్తులు రాగా ఆయా అనుబంధ శాఖల నుంచి గడువులోగా 96 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. మిగిలినవి గడువులోగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. మరొక 6 పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు ఆ శాఖల వద్ద పెండింగ్లో ఉండడంపై ఆయన ఆరా తీశారు. నిబంధనలు అనుసరిస్తూ పనిచేయాలని చెప్పారు. PMEGP పథకం కింద 135 దరఖాస్తులు రాగా 3.69 కోట్ల నిధులు మార్జిన్ మనీ కింద ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశ్వకర్మ పథకం కింద చేతి వృత్తుల వారి నుంచి 35,138 దరఖాస్తులు వచ్చాయన్నారు. 32,487 దరఖాస్తులను మొదటి దశలో పరిశీలించి మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదించామన్నారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని ఆదేశించారు. సంప్రదాయ వృత్తిదారులు జిల్లాల్లో అధికంగా ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలన విచారణ సమర్థంగా చేపట్టాలన్నారు. వివిధ ప్రోత్సాహక సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. 350 యూనిట్లకు 7.09 కోట్ల రాయితీతో పాటు వివిధ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూ కమిటీ తీర్మానించినట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామకృష్ణ, LDM శివకృష్ణ, కమిటీ సభ్యులు భక్తవత్సలం, వివిధ అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. PMEGP ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా అప్లికేషన్స్ ఎక్కడైనా బ్యాంక్ లో పెండింగ్ ఉంటే LDM ద్వారా కొద్దిగా ఫాలో అప్ చేయమని చెప్పారు సార్. అది కూడా మనం మినిట్స్ కాపీ LDM గారికి పంపించడం జరిగింది సార్. విశ్వకర్మ కూడా అందులో అంటే మనకు చాలా వరకు టైలరింగ్ అండ్ మ్యాన్సన్స్ అంటే 35,000 అప్లికేషన్స్ వచ్చాయి సార్ ఆల్రెడీగా. సో అందులో 4,000 చిల్లర మనము అదర్ యాక్టివిటీస్ అంటే 18 యాక్టివిటీస్లో అదర్ యాక్టివిటీస్ 16 యాక్టివిటీస్ మనం ఆల్రెడీగా స్టేజ్ 3 లెవెల్లో పంపించాం సార్. స్పాన్సర్ చేస్తున్నాం, వారు ఫ్రీగా స్క్రూటింగ్ చేసి జెన్యూనిటీ చూసిన బట్టి వాళ్ళని అప్లికేషన్స్ రికమెండ్ చేయడం చెప్పడం జరిగింది సార్. పట్టణంలోని SNP అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు అమ్మవారు రోజుకు ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. బాపట్ల పట్టణంలోని SNP అగ్రహారం వెన్నకోట వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో శుక్రవారం నాడు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు అష్టోత్తర శరణు ఘోష నామాలతో భజన పాటలతో అమ్మవారిని స్మరించుకున్నారు. గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు కనుల పండుగ ఉందని, మరి ఎన్నడూ లేని విధంగా అమ్మవారు రూపం ఈ రోజున కనిపిస్తుందని భక్తులు అన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే దసరా నవరాత్రులలో అమ్మవారు భక్తులకు కన్నుల పండుగ కనిపించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని భక్తులు అన్నారు. బాపట్ల రూరల్ ప్రాంతంలోని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గల జాతీయ రహదారి మీదుగా బైపాస్కి వెళ్లే దారిలో ఉన్న మార్గంలో చెత్త నిలువలు ఎక్కువైపోయాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి నుంచి బాపట్ల మండలంలోని సుబ్బారెడ్డిపాలెంకి వెళ్లే రోడ్డు మొత్తం చెత్తతో నిండిపోయింది. చెత్త నిలువ వల్ల వచ్చే దుర్వాసనతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MRP హాస్పిటల్లో వాడిన కాలం చెల్లిన మందులు, గ్లౌజులు, హాస్పిటల్లో సంబంధించిన ఇతర సామాన్లు తెచ్చి అక్కడ పడేయటం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దయచేసి సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటివి చెత్తలో తప్ప హాస్పిటల్కు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ను బయట ఎక్కడ పడవేయకుండా చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. సుబ్బారెడ్డిపాలెం మార్గంలో రైతులు ఎంతో మంది నడుస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఇంజెక్షన్లు కాళ్లకు గుచ్చుకొని ఏదైనా ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాపట్ల సమీపంలోని నాగరాజు కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల నియోజకవర్గం చర్చనీయాంశమైంది. పట్టణంలోని ఉప్పరపాలెంకు చెందిన ఈపూరి సాంబశివరావు కుమారుడు నాగరాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడు నాగరాజు స్థానిక NSP అగ్రహారం వద్ద బిర్యానీ పాయింట్ నిర్వహిస్తూ ఉంటాడు. తన బైక్పై నాగరాజు కాల్వ వద్దకు వెళ్లి బైకును పక్కన ఉంచి కాల్వలో దూకినట్లు
పోలీసులు తెలిపారు. ఆ సమయంలో జనసంచారం లేకపోవడం, చీకటిగా ఉండడంతో బైక్ను పక్కన నిలిపి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. నాగరాజు కాలువలో మృతదేహం కోసం వెతుకుతూ ఉండగా మృతదేహం కనిపించిందని, శవ పంచనామా కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని పేర్కొన్నారు. అమ్మవారికి ప్రీతికరమైనవి శరన్నవరాత్రులు అని పూజారి పవన్ శర్మ అన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని వాసవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా పూజలు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ శర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు విజయలక్ష్మి, పెబ్బిశెట్టి సువర్చల, ఆలపాటి అనూష తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీచక్రంలో బిందువుగా నిలిచినటువంటి, సత్యలోకంలో నివసిస్తూ ఉన్నటువంటి, నవరత్న ఖచితాలతో పదకబడినటువంటి సింహాసనం పైన రాజరాజేశ్వరి అమ్మవారు ఎంతో వైభవంగా కూర్చొని ప్రపంచాన్నంతా శాసిస్తూ ఉంటుంది. అట్టి ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమై కర్లపాలెం మండలం మొత్తంలో కూడా ఎంతో వైభవంగా శరన్నవరాత్రి కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం చేత ఎంతో గొప్పగా ఈ యొక్క బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో వేంచేసి ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపమందు ఎంతో వైభవంగా సువాసీనుల చేత కుంకుమార్చనాది కార్యక్రమాలు, బతుకమ్మ తల్లి దేవీ పూజలు ఈ రోజున పురస్కరించుకొని, మొట్టమొదటి రోజున పురస్కరించుకొని వాటి రోజున మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తూ ప్రపంచాన్నంతా కూడా మొన్న జరిగినటువంటి ఎటువంటి అవరోధాలు కలగకుండా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ, ఆ అమ్మవారి యొక్క అలంకారం అన్నపూర్ణాదేవి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటికి కూడా ఉపయోగపడే ద్రవ్యాన్నంతా కూడా సుభిక్షంగా అందిస్తూ అందరూ కూడా పశుపక్షాదులతో వంశం వృద్ధి చెందేలాగా ఉండాలి అని ఆ అమ్మవారి ఆశీర్వచనాలు ప్రజలందరికీ కూడా ఉండే విధానంలో ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందని జిల్లా లీగల్ సెల్ వాలంటీర్ పిఎం ఖాన్ అన్నారు. బాపట్ల పట్టణంలో బాల కార్మిక నిర్మూలన కొరకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయి జ్యోతి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు ప్రత్యేక తనిఖీలు ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. బాపట్ల పట్టణంలోని మెకానిక్ షాపులు, హోటల్స్, బేకరీలు, వివిధ ఫ్యాన్సీ షాపులలో తనిఖీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ పురుషోత్తం, సీఫార్డ్ కోఆర్డినేటర్ బడుగు కిషోర్, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ రోజ్ ప్రసాద్, నల్లమోతు శామ్యూల్ జాన్సన్, పిఎం ఖాన్, నాగేశ్వరరావు, అరుణకుమారి, నాగరాజు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాహేలు, సుజాత తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖు నుంచి బాల కార్మికుల నిర్మూలన చేయడానికి ఒక ర్యాలీ లాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది లీగల్గా అంటే ఈరోజు మనకి భారతదేశంలో కాకుండా ఆసియా మొత్తం మీద ఈ బాల కార్మికుల వ్యవస్థ అనేది చాలా దృఢంగా ఉంది. దాన్ని నిర్మూలించడానికి ఎన్నో కృషి చేస్తున్నారు. గతంలో ఈ యొక్క యాక్ట్ రావడం జరిగింది, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం రావడం జరిగింది. ఇది 1988 నుంచి అమలు చేయడం చేస్తున్నారు. కనుక ఇప్పుడు బాల కార్మికులు ఎక్కడ అయితే ప్రమాదకరమైన పరిశ్రమలు అయితే ఉన్నాయో దాంట్లో బాల కార్మికులు ఉండకూడదు. 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయకూడదు. వాళ్ళు బడిలో ఉండాలి. పిల్లలు బడిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలు పనిలో ఉండాలని ఒక నినాదంతో బయలుదేరడం జరిగింది. కనుక ఈ బాల కార్మిక వ్యవస్థలో పనిచేయడానికంటే ఎక్కువగా మనకి ప్రమాదకరమైన పరిశ్రమలు ఏమంటే ఈ యొక్క తోలు పరిశ్రమ, తివాచీల పరిశ్రమ, అదేవిధంగా రంగుల పరిశ్రమ, ఇటువంటి పరిశ్రమల్లో క్వారీలు, ఇటువంటి భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమల్లో పిల్లలు పనిచేయకూడదు. ఎప్పుడు వాళ్ళు బడిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఉచితంగా విద్యా వసతులను కల్పిస్తున్నారు. కనుక తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పిల్లల్ని 18 సంవత్సరాల లోపు పిల్లల్ని, మైనర్ పిల్లల్ని కూడా మనం కార్మికులుగా చేయకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రచారం చేస్తున్నాం. ఈ అవగాహనతో తల్లిదండ్రులు, అదేవిధంగా కార్మిక పరిశ్రమలను స్థాపించే వాళ్ళు కూడా బాల కార్మికులు తమ యొక్క ప్రతి ఒక్కరు తమ పరిశ్రమలో మా పరిశ్రమలో బాల కార్మికులు లేవు అని ఒక స్టిక్కర్ అంటించి ఆ యొక్క నినాదాన్ని మనం చాటించాల్సిన అవసరం ఎంత ఉంది. పాడి పంటలు, పశుపక్ష్యాదులు సుఖంగా ఉండాలి అంటే అమ్మవారిని పూజించాలని పూజారి శ్రీనుబాబు అన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి కళ్యాణ మండపంలో ఘనంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.
కర్లపాలెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి కళ్యాణ మండపంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గాయత్రీదేవి అమ్మవారిగా మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి బృందావనం శ్రీనుబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స సత్యనారాయణరాజు, పెన్మత్స నాగరాజు, కోకి శ్రీనివాసరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, పెదాంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి మహోత్సవాలు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ పెద్దింటమ్మ దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రముఖంగా గాయత్రి అలంకారం, దేవతామూర్తులైనటువంటి ఆడవాళ్ళందరూ కూడా వచ్చి ఆ గాయత్రి మాతకి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి యొక్క తరుణంలో మరి అశేష ప్రజావాహిని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని, అదేవిధంగా ఇతోధికంగా ఈ కార్యక్రమానికి సహకరించాలని మరొక్కసారి కోరుకుంటూ ఉన్నాం. మరి రేపటి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఈ ప్రాంతం అంతా కూడా జలం చేత, గాలి చేత అనేక రకాల ఇబ్బందులు పడి ఉన్నాం. పాడి పంట ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల కర్లపురి గ్రామం అంతా కూడా మంచి పాడి, మంచి పంట, అందరి యొక్క చేతుల్లో బాగా డబ్బులు ఉండాలనేటువంటి సంకల్పంతో రేపు అన్నపూర్ణ అలంకారం కావటం వలన అన్నపూర్ణ దేవికి ఈ స్త్రీమూర్తులు అన్నం వండుకొచ్చి సహస్రనామ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తద్వారా మనం ఏమని వేడుకుంటున్నామంటే, అమ్మా ఈ వార్షికంలో పంటలు బాగా పండాలి అని, సిరి సంపదలు బాగా ఉండాలి అని, ఈతి బాధలు లేకుండా ఉండాలి అని, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో చేసేటువంటి రేపటి కార్యక్రమానికి ముఖ్యంగా కర్లపురి వాసులందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య గత వారం 26న జనసేన పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన తరువాత మొదటిసారి పొన్నూరు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ప్రజల కోసం, పార్టీ కోసం ఎంతో కృషి చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేకపోవడం చాలా దారుణమని, ప్రజలు అభిమానించిన పార్టీలో గుర్తింపు లేనప్పుడు అలాంటి దౌర్భాగ్యం కలిగిన పార్టీలో ఉండడం అనవసరం అనిపించి బయటకు వచ్చానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయడం చాలా సంతోషంగా ఉందని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకుల భవిష్యత్తు కోసం ఆలోచించి ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆలోచన చాలా గొప్పదని, రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత కోసం జిల్లా పెద్దలందరితో కలిసి పనిచేస్తా అని మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య అన్నారు. 26వ తారీఖు జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు పొన్నూరు రావడం, సోమవారం దర్శనం చేసుకొని ఇక్కడ మ్యారేజ్ కార్యక్రమంలో అటెండ్ అయ్యి ఈరోజు మా స్నేహితులు, సన్నిహితులు శ్రీధర్ గారి ఇంట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత పార్టీ కష్టించి పనిచేసిన వాళ్ళకి ఇక్కడ కూడా గుర్తింపు ఇవ్వకపోవటం వల్లే నేను ఆ పార్టీకి రాజీనామా చేశాననేది అందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో దానికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక దిశ చూపించే మార్గంలో ఆయన ప్రయాణించడం మనందరం కూడా చూసాం. అందుకనే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక బలోపేతానికి నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనేకసార్లు బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సమర్పించే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా అభినందనలు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ఊరేగిస్తారని అన్నారు. పవిత్రమైన భావంతో భక్తులు వీక్షిస్తారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు
ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములు అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చన, విశేష నివేదనలు అనంతరం తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శనిగ్రహ ఆరాధన, దీపార్చన అనంతరం మహిళలచే అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణ సూక్తం, శ్రీ లలిత సహస్రనామ పారాయణలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పంగులూరి కౌండిన్య శర్మ, సొల్లేటి యశ్వంత్, వక్కలగడ్డ బాలాజీ, ఉప్పాల హరికృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగింది. జిల్లా లీగల్ సెల్ వాలంటరీ పీఎం కార్. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పరిశ్రమల స్థాపనకు అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.